శ్రీరామాయణము యుద్ధ భూమిలో ఇంద్రజిత్తు వాడిన పదములు, లక్ష్మణుడితో యుద్ధము చేయు సమయంలో పాడిన పాట. ఇంద్రజిత్తు ఇలా అంటాడు లక్ష్మణుడితో యుద్ధ సమయంలో. మబ్బుల్లోంచి వికటాట్టహాసం చేస్తాడు ఇంద్రజిత్తు. ఓయి చిన్న బాలక, ఓయి మానవ వనవాసి, నీవా నన్ను కాంచున్నది నీ తరం కాదు, నీవా నాతో యుద్ధము చేయుట, నా మాయా యుద్ధ శక్తులు నీ వెరంగవు. నా బాణముల ధాటికి నీ వానరులందరూ మూర్ఛిల్లిరి, నా మంత్రశక్తి బాణముచే నిన్ను హతమార్చగలను. నీవు చిన్నవాడవు, పసి బాలుడవు, వనవాసివి, మానవుడవు. నా రాక్షస ఇంద్ర మాయా విహారములు నీ వెరుంగవు. నీ మోము వీక్షించిన నీ యందు రాజసం ఉట్టిపడుతున్నది. నీకేలా ఇంద్రజిత్తుతో యుద్ధ వ్యవహారము లక్ష్మణ? నీవు బ్రతికున్న బహురీతిగా ఉండుదు, కాని ఎడల ఇంద్రజిత్తు బాణములకు బలి కాగలవు. నే వింటిని, నీ అన్న రాముడట వానర మూకను తెచ్చినట, నా తండ్రి రావణ బ్రహ్మతో యుద్ధమట, రావణ తండ్రితో యుద్ధమందు తలబడుటయా, నా తండ్రిని చంపుట, ఆహా ఏ పాటి రాముడట. మా రాక్షస ప్రముఖులు విన్నచో అపహాస్యము చేసెదరు. వనవాసులు వానరులతో నే యుద్ధము చేయజాల, నే యుద్ధమునరించిన ఇంద్రజిత్తును పరిహాస్యము చేసెదరు నా వారు. రాక్షస కిన్నెర కింపురుష దేవతల కెరుక ఇంద్రజిత్తు మహిమలు. తక్షణమే యుద్ధము మాని బుద్ధిగా మెలుగుకొమ్ము. మీ భార్య పిల్లలతో మీ జీవితములు గడుపుకొమ్ము. లంకా నగరము వీడి మరలి పొమ్ము. తెలుసుకొనము ఓ లక్ష్మణ, ఓ వానరులారా, యుద్ధమన్న చెడుగుడులాట కాదు, అతి భయంకర రాక్షసులతో యుద్ధము. అడవి జాతి వానర జాతి బాణములు కావు ఓ లక్ష్మణ బాలుడా, శక్తివంతమైన వరప్రసాద అక్షయ బాణములు. ఒక్క బాణము మంత్రించి విడిచిన సర్వనాశనమగుదురు. నీవు చిన్నవాడవు లక్ష్మణ కుమారుడని వింటిని, నీ అన్న రాముడని కూడా వింటిని. ఇంద్రజిత్తుతో యుద్ధము మాని లంక నొదిలిపొమ్ము. వినకున్న నా శక్తిని చవి చూసేదవు ఓ మానవ లక్ష్మణ. ఓయి మానవ వనవాసి, పొమ్ము పొమ్ము లంక నొదిలిపొమ్ము. ఓయి చిన్నవాడ, యుద్ధ భూమిని వదిలిపొమ్ము. నీ వానర మూకలను రక్షించుకొనుము, నీ ప్రాణములను కాపాడుకొనుము, నీ అన్న వనవాస రాముని రక్షించుకొనుము. ఓయి మానవ వనవాసి, నీవా నన్ను కాంచున్నది నీ తరం కాదు. అప్పుడు లక్ష్మణుడు అంటాడు యుద్ధభూమిలో ఉన్న ఇంద్రజిత్తుతో, నీవేమైనా భక్తవక్తలుండవా లేక భవానీ పుత్రుండవా? రావణ రాక్షస పుత్రుండవు, రాక్షస బుద్ధిగల మందహీనుడవు. చిన్నపాటి మాయా మంత్ర విలువిద్యలున్న నీవేమైనా అఖండుడవా? మాటలతో యుద్ధమనరించు పిరికి పందవు నీవు. మా విలువిద్య శక్తి వరములు నీకు తెలియరావు. నీ మాయామహిమలు క్షీణించి నీవు అంధకారంలో నుండగలవు. ఓ ఇంద్రజిత్తు, నీవు ఏమేమియో కూసినావు, నీవు యుద్ధమైకములోనున్నావు. నీకు రాక్షస మత్తు వీడనట్టున్నది. రామబాణము నీకు మరణ శాసనము కాగలదు. నీవు విర్రవీగుచుంటివి, నేల కూలెదవు, మట్టిలో కలిసెదవు. నీవు బుద్ధిగా మెలుగుకొమ్ము. నీ రాక్షస రావణ తండ్రిని దగ్గరకేగుము. ఓ మా మహాసాధ్వి జనకపుత్రి సీతమ్మను శ్రీరామునకు అప్పజెప్పమనుము. మీ రాక్షస జాతి బ్రతికిపోవుదురు. ఓ ఇంద్రజిత్తు, నీవు కూడా బ్రతికి బట్ట కట్టగలవు. లేకున్న లంకా నగరమే ఒక శ్మశానము కాగలదు. నీవును నీ తండ్రి రావణుడు మట్టి కరవగలరు. బుద్ధి చెప్పుము. యుద్ధము మాని బుద్ధిగా నుండుము. సీతమ్మను రామును కప్పజెప్పమనుము. ఇది ఇంద్రజిత్తు మాటలు, లక్ష్మణుడి సమాధానము. ఈ మనోయాక్షానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి
ఇది లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి దయచేసి. థ్యాంక్ యూ. ఇట్లు మీ మంత్రి ప్రగడ మార్కండేయులు, కథా రచయిత, పాటల రచయిత, హైదరాబాద్. ఫోన్ నంబర్ +91 9951038802. థ్యాంక్ యూ వెరీ మచ్.